హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వైరల్ డిసీజెస్. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ బ్యాక్టీరియల్ డిసీజెస్, వాటి యొక్క టైప్స్, అలాగే అవి వేటి ద్వారా వస్తాయి, అలాగే దాని యొక్క ఇన్ఫెక్షన్ సైట్ ఏంటి, దాని యొక్క సిమ్టమ్స్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే మీరు ఈ వైరల్ డిసీజెస్ అనేవి అసలు అబ్జర్వ్ చేయండి. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ఈ బ్యాక్టీరియల్ డిసీజెస్ అలాగే వైరల్ డిసీజెస్ మీద మనకు ఖచ్చితంగా బిట్ బయటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ టాపిక్స్ మీ ముందు ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సంబంధిత పిక్స్ కానీ అలాగే పీడిఎఫ్ సంబంధిత ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఆ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, టేబుల్ 2 అన్నమాట ఇది. సో వైరల్ డిసీజెస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్లో అంటే మానవుల్లో వైరస్ ద్వారా వచ్చేటువంటి డిసీజ్ని మనం వైరల్ డిసీజ్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి కామన్ కోల్డ్. ఓకేనా, మనం జలుబు అంటాం కదా, జలుబు. ఓకేనా, సో జలుబు, కామన్ కోల్డ్. ఓకే, సో ఇది మనకు మన వడక భాషలో జలుబు అనేటువంటి పేరుతో పెట్టడం జరుగుతుంది, కామన్ కోల్డ్ అండి. సో ఇది ఏ వైరస్ ఇది కూడా వన్ ఆఫ్ ది వైరల్ డిసీజెస్ అనమాట. ఏ వైరస్ ద్వారా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో రీనో వైరస్. ఓకేనా, రీనో వైరస్ అనేటువంటి వైరస్ ద్వారా మనకు ఈ కామన్ కోల్డ్ అనేది వస్తుందన్నమాట. సో మరి సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మనకు ఎక్కడ ఇన్ఫెక్ట్ అంటే ఈ రీనో వైరస్ అనేది మనకు ఎక్కడ ఇన్ఫెక్ట్ చేయబడుతుందంటే రెస్పిరేటరీ ట్రాక్ట్. ఓకేనా, సో మనకు రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద మనకైతే ప్రభావం చూపుతుందన్నమాట. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఇక్కడ మనకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. సిమ్టమ్స్ వచ్చేసి నాజల్ కంజెషన్ అండ్ డిశ్చార్జ్, సోర్ థ్రోట్, కాఫ్ అండ్ హెడేక్ అన్నమాట. ఇవి మనకు సిమ్టమ్స్గా చెప్పడం జరుగుతుంది కామన్ కోల్డ్ సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మమ్స్. ఓకేనా, సో ఈ మమ్స్ అనేవి ఏ వైరస్ ద్వారా వస్తాయి అంటే సో మమ్స్ వైరస్. సో ఇక్కడ మమ్స్ అనేటటువంటి డిసీజెస్ అనేది మమ్స్ వైరస్ ద్వారానే మనకు రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఆర్ఎన్ఏ వైరస్. సో ఇంకొక రకంగా చెప్పాలంటే మనకు ఆప్షన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పారామిక్సో వైరస్ కూడా మనకు, అంటే దీన్ని మనం పారామిక్సో వైరస్ అని కూడా అని అనొచ్చు. సో మమ్స్ వైరస్ లేదా పారామిక్సో వైరస్. ఓకే, ఇది మనకు దేన్ని కలుగజేస్తుంది అంటే సో మమ్స్ అనేటువంటి వైరల్ డిసీజ్ని మనకు కలుగజేస్తుంది. ఓకేనా, సో ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే సెలైవరీ గ్లాండ్స్. ఓకేనా, లాలాజల గ్రంథులు ఉంటాయి కదా, సో మన యొక్క సెలైవరీ గ్లాండ్స్ మీద అయితే ఇది అయితే ఇన్ఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే సెలైవా అండ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఓకేనా, సో ఇది కూడా మనకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది పెరోటిడ్ గ్లాండ్స్. ఓకే, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది పెరోటిడ్ గ్లాండ్స్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీజిల్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీజిల్స్. సో అక్కడ మీజిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ వైరస్ ద్వారా వస్తాయి అంటే ఇక్కడ చూడండి రుబెల్లా వైరస్. ఓకేనా, సో రుబెల్లా వైరస్ అండి. ఇక్కడ మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో మమ్స్కి మిజిల్స్కి రెండు కూడా పారామిక్సో వైరస్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఈ రెండు కూడా పారామిక్సో వైరస్లే. ఓకేనా, పారామిక్సో వైరస్లో ఏ టైప్ అంటే ఇదేమో మమ్స్కి మమ్స్ వైరస్, మిజిల్స్కి రుబెల్లా వైరస్. చాలా చాలా ఇంపార్టెంట్, డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో రుబెల్లా వైరస్, మిజిల్స్, మమ్స్కి వచ్చేసి మమ్స్ వైరస్. ఓకేనా, ఇది దేని మీద ఇన్ఫెక్ట్ చూపిస్తుంది అంటే స్కిన్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్. ఓకేనా, స్కిన్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద మనకి దానికి ఇన్ఫెక్షన్ అయితే చూపిస్తుంది. ఇది కూడా మనకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్గా చెప్పడం జరుగుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ సార్ అబ్జర్వ్ చేసినట్లయితే సోర్ థ్రోట్, అలాగే రన్నింగ్ నోస్, కాఫ్ అండ్ ఫీవర్, రెడ్డిష్ ర్యాషెస్ మన స్కిన్ మీద వస్తాయి అన్నమాట. రెడ్డిష్ ర్యాషెస్ ఆన్ ది స్కిన్, నెక్ అండ్ ఇయర్స్. అలాగే నెక్ మీద అలాగే ఇయర్స్ మీద కూడా మనకు చిన్న చిన్న ర్యాషెస్ లాగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది దీని యొక్క సిమ్టమ్స్గా మనం చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వైరల్ హెపటైటిస్. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి వైరల్ హెపటైటిస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి వైరల్ హెపటైటిస్. సో ఇది
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు హెపటైటిస్. సో హెపటైటిస్ అనేది మనకు హెపటైటిస్ బి వైరస్ చాలా చాలా ఇంపార్టెంట్. హెపటైటిస్ బి వైరస్ ద్వారా మనకు ఈ వైరల్ హెపటైటిస్ అనేది వస్తుందన్నమాట. దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే సో లివర్ మీద అయితే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పేరెంటల్ రూట్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఓకేనా, పేరెంటల్ రూట్ అండ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. సో దీని ద్వారా సిమ్టమ్స్ ఏమయ్యా అంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లివర్ డ్యామేజ్ అవుతుంది, జాండిస్, నాసియా, ఎల్లోయిష్ ఐస్, ఫీవర్ అండ్ పెయిన్ ఇన్ ది అబ్డామిన్. ఓకేనా, అబ్డామిన్లో పెయిన్, జాండీసు, నాసియా, ఎల్లోయిష్ ఐస్ ఇవన్నీ కూడా మనకు హెపటైటిస్ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చికెన్ ఫాక్స్. ఓకేనా, ఈ చికెన్ ఫాక్స్ అనేది కూడా మనకు వన్ ఆఫ్ ది వైరల్ డిసీజెస్ అన్నమాట. ఏ వైరస్ అంటే వ్యారిసెల్లా. చాలా 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 ఇంపార్టెంట్. గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్ అయితే రావడం జరిగింది, వ్యారిసెల్లా. ఓకేనా, దీన్ని మనం జోస్టర్ వైరస్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మనకు ఆప్షన్స్లో వ్యారిసెల్లా అనేది ఉంటుంది అన్నమాట మ్యాక్సిమం. ఒకవేళ జోస్టర్ వైరస్ ఉన్నా కూడా దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద, అలాగే స్కిన్ అండ్ నర్వస్ సిస్టమ్ మీద కూడా మనకు ఈ చికెన్ ఫాక్స్ అనేది మనకు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇది కూడా మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్. ఓకేనా, డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా మనకు ఈ చికెన్ ఫాక్స్ అనేటువంటిది వైరల్ డిసీజ్ మనకు వస్తుందన్నమాట. ఓకేనా, దీని యొక్క సిమ్టమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో మైల్డ్ ఫీవర్ విత్ ఇచ్చి స్కిన్. ఇచ్చింగ్ అంటే జిలా అన్నమాట. సో మన బాడీలో చిన్న చిన్న జిల్లాగా వచ్చి ర్యాషెస్ ఫామ్ అవుతాయి కదా, దాన్ని మనం చికెన్ ఫాక్స్గా చెప్పడం జరుగుతుంది. మైల్డ్ ఫీవర్ విత్ ఇచ్చి స్కిన్, ర్యాష్ అండ్ బ్లిస్టర్స్. సో ఇవన్నీ కూడా మనకు సిమ్టమ్స్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 6th వన్ వచ్చేసి పోలియో మైలిటీస్. ఓకేనా, పోలియో మైలిటీస్. సో ఇక్కడ పోలియో మైలిటీస్ అనేటువంటి ఈ వైరల్ డిసీజ్ అనేది ఏ వైరస్ ద్వారా వస్తుంది అంటే పోలియో వైరస్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మన గతంలో చాలాసార్లు రావడం జరిగింది. పోలియో వైరస్ ఇది దేని మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటెస్టైన్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఓకేనా, వీటి మీద మనకైతే ఎఫెక్ట్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇది కూడా మనకు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ త్రూ ఫీకల్ ఓరల్ రూట్. ఓకేనా, సో ఇది మనకు ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా, ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతగా ఉపయోగం అయితే లేదనమాట. ఓకేనా, జస్ట్ వైరస్ పేరు, ఆ డిసీజ్ వైరస్ పేరు, సిమ్టమ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి మెయిన్గా. అలాగే మన బాడీలో ఏ పార్ట్కి ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఫీవర్. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, మస్కులార్ స్టిఫ్నెస్ అండ్ వీక్నెస్, పెరాలసిస్, రెస్పిరేటరీ ఫెయిల్యూర్. ఇవన్నీ కూడా మనం దీని యొక్క సిమ్టమ్స్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ ఫీవర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మనకు చాలాసార్లు దీని మీద బిట్రాడైతే రావడం జరిగిందనమాట. డెంగ్యూ ఫీవర్ దీన్ని మనం ఏమంటామంటే బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అనొచ్చు అనమాట. డెంగ్యూ ఫీవర్ అన్న బ్రేక్ బోన్ ఫీవర్ అన్న రెండు ఒకటే అండి. సో ఇది ఏ వైరస్తో వస్తుందంటే డెంగ్యూ ఫీవర్ లేదా ఫ్లావీ వైరస్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో డెంగ్యూ వైరస్ అండ్ ఫ్లావీ వైరస్, దీన్ని మనం డెన్వి 14 వైరస్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, డెంగ్యూ వైరస్ అండ్ ఫ్లావీ వైరస్. ఈ రెండు మనకు డెంగ్యూ ఫీవర్ని కలిగేటటువంటి వైరస్లు అండి. ఇవి మనకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాయంటే స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అలాగే మన యొక్క బ్లడ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీని యొక్క ఎలా మనకు ఈ జబ్బు వస్తుంది అంటే ఈ వైరల్ డిసీజ్ ఎలా వస్తుందంటే మస్కిటో వెక్టార్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మస్కిటో పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఎడిస్. ఓకేనా, ఎడిస్ ఈజిప్టి. ఎడిస్ ఈజిప్టి అనేటువంటి దోమ వల్ల మనకు ఈ డెంగ్యూ ఫీవర్ అనేది మన బాడీలోకి అటాక్ అవుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఎడిస్ ఈజిప్టి. ఓకేనా, సో దీని యొక్క సిమ్టమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సివియర్ ఫ్లూ లైక్ ఇల్నెస్ విత్ ఏ సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫీవర్, పెయిన్ఫుల్ హెడేక్, మజిల్ అండ్ జాయింట్ పెయిన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంటే నీరసంగా ఉండడం, ఫీవర్ రావడం, హెడేక్ రావడం, మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ అనేవి ఈ జబ్బు యొక్క అంటే ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకు తెలిసినటువంటి డిసీజెస్ చికెన్ గున్యా. ఓకేనా, చికెన్ గున్యా అనేది మనకు ఏ వైరస్ అంటే
టోగా వైరస్ లేదా ఆల్ఫా వైరస్ లేదా టోగా వైరస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు ఒకటే అన్నమాట. సో ఆప్షన్స్లో మనకు ఏదో ఒకటే ఉంటుంది. సో చికెన్ గున్యా అనేది మనకు ఆల్ఫా వైరస్ లేదా టోగా వైరస్ వల్ల అయితే వస్తుందన్నమాట. ఇది దేని ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నర్వస్ సిస్టమ్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపేటువంటి వైరల్ డిసీజెస్ ఏది అంటే చికెన్ గున్యా అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు మస్కిటో వెక్టార్ ద్వారానే వస్తుంది. ఇది కూడా అడిస్ ఈజిప్టి ద్వారానే, ఓకేనా, అడిస్ ఈజిప్ట్ ద్వారానే వస్తుంది అనమాట. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేసి మన ఇక్కడ ఫీవర్, జాయింట్ పెయిన్, హెడేక్ అండ్ జాయింట్ స్వెల్లింగ్, ఇవి మనకు ఈ చికెన్ గున్యా యొక్క మనకు సిమ్టమ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకు ఒక టేబులర్ ఫామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో ప్రతి డిసీజ్ కూడా మనకు గతంలో అడిగినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నలే అండి. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి.